పశుపతినాథ టెంపుల్ అండి. సో రుద్రాభిషేకం, అలాగే పంచామృతశేకం, లోపల పంచామృతశేకం, బయట వచ్చే రుద్రాభిషేకం, 2 పూజలకి కట్టాము. మన ఇండియన్ అమౌంట్ ఒక్కొక్కరికి 500 ఈచ్ మెంబర్కి, నేపాల్ అమౌంట్ అయితే 800. సో లోపల పూజకి, లోపల టికెట్ కొనుక్కురావడానికి వెళ్ళారు పూజారి అండ్ మా హస్బెండ్. మేమంతా వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఎందుకు నిలబడ్డామంటే సూర్యుడి కోసం, ఎండ కోసం, చలిగా ఉంది, అందుకని ఇటు సైడ్ నిలబడ్డాము. సో అన్నయ్య ఓం నమ శివాయ చెప్పండి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. హర హర శంభో శంకర, హర హర శంభో శంకర, హర హర శంభో శంకర. పశుపతినాథ్ అంటే ఫ్రంట్ భాగం అండి నందిది. సో కేదారేశ్వరుడి దగ్గర వెనుక భాగం ఉంటుంది. సూర్యుడి కిరణాలు డైరెక్ట్గా పడుతున్నాయి, అందుకే తిరుగుతున్నా. నేనైతే చాలా చాలా సంతోషపడుతుంటుంది. ఏమంటే చార్ధామ్ అంటే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, ఈ 4టిని రెండోసారి దర్శనం చేసుకున్నట్టు ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇక్కడ దర్శనం చేసుకుంటే చార్ధామ్ దర్శనం చేసుకున్నట్టంట. మేము మొన్ననే అయ్యింది రీసెంట్గా 6 నెలలు. మా అక్క వాళ్ళు చేసుకోలేదు కాబట్టి సంతృప్తిగా ఉందిమ్మా, అదంతా చేసినట్టు అనిపిస్తుంది అంటుంది అక్క. నిజానికి చెప్పాలి అంటే మనం ఎన్నో టూర్లు మన జీవితంలో వెళ్ళి ఉంటాము. ఆ పరమశివుడి దర్శనం అందరికీ జరగదు. అది ఇక్కడ రాసి పెట్టుంటేనే. పరమేశ్వరుడు అంటే ఈశ్వరుడు నిరాకారుడు, ఆయనకి ఆకారం ఉండదు, అందుకే ఆయన ఓంకారుడు. ఇక్కడ కూడా ఆయనకు ఆకారం ఉండదు. ఆ నంది ఫ్రంట్ భాగం ఉంటుంది. అది నేను కేదారేశ్వరుడిని నందిని టచ్ చేసినప్పుడు మనసుకు ఎందుకో ఇది నందిలా ఉంది అనిపించింది. తర్వాత హిస్టరీ చూస్తే నంది. ఇక్కడ కూడా ఫ్రంట్ భాగాన్ని మనం టచ్ చేసి వస్తున్నాం, అది నాకు ఆనందం. నిజంగా చెప్తున్నానండి, ఇది దేవభూమి అంటారు. ఈ దేవభూమిని మనం వచ్చి పాదం పెట్టాలి అని అంటే భగవంతుడు ఎంతో ఎంతో ఇచ్చి పెట్టుకుని ఉంటే తప్ప మనం ఇక్కడ రాలేము, చేయలేము. ఈ అందరితో వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. భగవంతుని దర్శనం చేసుకుంటున్నట్టు మీకు కూడా చెప్తున్నాను. చిన్న సలహా, వయసులో ఉన్నట్టే వచ్చేయండి, ఇవన్నీ చూసేయండి. ఏజ్ అయ్యే కొద్ది కష్టం ఇవన్నీ చూడడానికి. థ్యాంక్ యూ. లోపల మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడతాను. నమస్తే.